అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో నెక్స్ట్ 24 అవర్స్లో మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈ పర్సన్ మీకు సంబంధించి, మీ కనెక్షన్కి సంబంధించి ఫ్యూచర్లో ఏదైనా స్టెప్ తీసుకోబోతున్నారా, ఒకవేళ తీసుకుంటే ఎప్పుడు తీసుకోబోతున్నారు, ఒకవేళ టైం లైన్ కనుక చూపిస్తుంది అని అంటే ఈ రీడింగ్లో నేను మీకు టైం లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనలీ మీకు ఈ సిచ్యువేషన్లో యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అంటే ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అనమాట. ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ని చూస్తున్నారో అప్పటి నుంచి నెక్స్ట్ 24 అవర్స్కి అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. మీకు ఈ రీడింగ్ ఒక 50% నుంచి 80% అయినా సరే రెజొనేట్ అవ్వాలి. అలా అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్, లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ లైఫ్లో ఏం నడుస్తుంది అనేది చెక్ చేద్దాము. ఏస్ ఆఫ్ కప్స్ రావాలనుకుంటుంది. సో బట్ లెట్స్ సీ. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ for next 24 hours. The moon. Okay. Oh, the high priestess. Okay. Very strong start అయింది రీడింగ్ స్టార్ట్ అవ్వడమే. The lovers, major arcana, 3 major arcana. సడన్లో అలా రీడింగ్ చేయాలి అనిపించింది అని అంటేనే ఇది దాని అర్థం ఏదో ఉంది అని చెప్పేసి. ఏస్ ఆఫ్ కప్స్ తిరిగి వచ్చింది. నైస్. వన్ మోర్ యూనివర్స్. త్రీ ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. సో మీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్పొచ్చు నెక్స్ట్ 24 అవర్స్లో. యాక్చువల్లీ ఈ పర్సన్ నుంచి కొంతమందికి మీరు రీసెంట్లీ కూడా కలిసి ఉండొచ్చు ఈ పర్సన్ని. కొంతమందికి న్యూ ఎనర్జీ కూడా చూపిస్తుంది. ఇది చాలా ఓల్డ్ ఎనర్జీ కూడా అవ్వకపోవచ్చు అనమాట. ఓకే, సో యా ఫస్ట్ నేను అది న్యూ ఎనర్జీ గురించి చెప్పాలనుకున్నాను. న్యూ ఎనర్జీ రీసెంట్లీ ఒక 3 వీక్స్ 4 వీక్స్ అలా, లేకపోతే ఒక 2 మంత్స్ బ్యాక్ అలా మీట్ అయ్యింటే కనుక ఈ పర్సన్ నుంచి ఏదో కన్ఫెషన్ అనేది మీకు రాబోతుంది. అంటే ఈ న్యూ పర్సన్ మీకు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడము, మీ గురించి మీరంటే ఎంత అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారో ఇలా సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ మీతో చెప్పే ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇది మనము నెక్స్ట్ 24 అవర్స్కి చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి మెసేజెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ పెద్ద చేంజెస్ అయినా సరే, చిన్న చేంజెస్ అయినా సరే, డిపెండింగ్ అపాన్ మీ సిచ్యువేషన్, మీ కనెక్షన్ ఎక్కడ ఉందో మీరు అలా రిసీవ్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో అది మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు కూడా బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ న్యూ ఎనర్జీ గురించి చెప్తాను. ఇక న్యూ ఎనర్జీలో ఏంటి అంటే న్యూ లవ్ అనేది చూపిస్తుంది. డెఫినెట్లీ రీసెంట్లీ కనుక మీరు ఎవరైనా పర్సన్ని మీట్ అయ్యారు ఒక 2 మంత్స్ ఇలా వరకు అని అంటే ఫ్రెండ్షిప్ లాంటిది, ఒకరినొకరు తెలుసుకోవడం లాంటిది ఇది ఏదైనా జరుగుతుంది అని అంటే ఈ పర్సన్ నుంచి మీకు సమ్ సార్ట్ ఆఫ్ ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. ఏస్ ఆఫ్ కప్తో ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడం అన్నది చూపిస్తుంది. కొంతమందికి ఒకవేళ ఇంకా ఈ పర్సన్ అప్రోచ్ అవ్వలేదు, మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఎలాంటి కాన్వర్జేషన్ అవ్వనివ్వండి, జస్ట్ ఏం స్టార్ట్ లేదు, జస్ట్ ఊరికి చూసుకోవడము, మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అలా అన్న ఫీలింగ్ ఉంటేను అట్లీస్ట్ ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అయినా సరే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. అంటే మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడము, బయటికి వెళ్ళడము, జనరల్గా లైక్ వర్క్లో ఉంటేను వర్క్లో ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడము, ఇలాంటిది జరిగే ఛాన్సెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది న్యూ ఇయర్ ఎనర్జీస్కి ఈ మెసేజెస్ చాలా చాలా క్లియర్గా ఉంది.
అండ్ అదొకటే కాదు, సడన్లీ ఏదో వినడము, సడన్లీ మీకు తెలియకుండా సమ్ సార్ట్ ఆఫ్ న్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇది ఈ పర్సన్ నుంచి బయటికి రావడము అన్నది జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ సర్ప్రైజ్ మీరు ఏ విధంగా అయినా సరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్యూనికేషన్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, మీరు కొంచెము అంటే మీరు అలా జరుగుతుంది, ఏదైతే జరుగుతుందో అనుకుంటున్నారో అలా కాకుండా డిఫరెంట్గా జరిగే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ నా న్యూ ఇయర్ ఎనర్జీస్కి వచ్చేసి అది అండ్ జనరల్గా నేను చేసే రీడింగ్ మీ మైండ్లో ఉన్న పర్సన్ గురించి చేస్తుంటాను, రైట్? ఇప్పుడు దానికి సంబంధించి చూద్దాం. సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటి, ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని అంటే చాలా చాలా స్ట్రాంగ్గా సంథింగ్ హిడెన్, ఈ పర్సన్ మీ దగ్గర నుంచి మీ నుంచి ఏదైతే దాచిపెట్టారో ఇది బయటికి వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఇది ఎమోషన్స్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు లైక్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు, ఫ్రీగా మాట్లాడట్లేదు, ఏదో హెజిటేటింగ్గా మాట్లాడుతున్నారు అని అంటే దానికి సంబంధించి వీళ్ళు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు అన్నది ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది. సంథింగ్ సీక్రెట్గా ఉన్నది, సంథింగ్ ఏదో మీకు కనిపించింది, ఏదో మీకు అనిపిస్తుంది ఇది ఉంది బట్ తెలిస్తే బాగుంటుంది అని ఉంటుంది చూడండి, అలాంటిది ఏదో మీకు తెలియబోతుంది నెక్స్ట్ 24 అవర్స్లో అన్నది చూపిస్తుంది అనమాట ఇక్కడ మెసేజ్. ఓకే, అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీ కనెక్షన్కి సంబంధించి ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు, మీతో ఆ ఇంటెన్స్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి, మీరు వీళ్ళకి పర్ఫెక్ట్ కంపాటబిలిటీ అని చెప్పేసి, మీరు వీళ్ళని బాగా అర్థం చేసుకుంటారని చెప్పే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అని అంటే వన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో ద మూన్ ఎనర్జీతో ఏదో సిచ్యువేషన్లో వీళ్ళు నమ్మి ఒక పర్సన్ని ఫ్రెండ్ అనుకోవడము, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్ అనుకోవడము, అలాంటి పర్సన్ నుంచి ఏదో బిట్రేయల్ లాంటిది జరగడము, అంటే మోసం లాంటిది జరగడము, ఆ పర్సన్ నిజస్వరూపము, లేకపోతే ఆ పర్సన్ సరిగా వీళ్ళతో బిహేవ్ చేయకుండా ఉండడము, సో ఇలాంటిది ఏదన్నా అనమాట, సమ్ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి. సో అలాంటి విధంగా జరిగిన దానికి సంబంధించి వీళ్ళు ఫైనలీ రియలైజ్ అవుతున్నారు. అండ్ రియలైజ్ అయ్యి దాని నుంచి ఉండకూడదు, ఇంకా బయటికి వచ్చేసేయాలి. అండ్ అదొకటే కాదు, రియలైజ్ అయిన తర్వాత మీ పర్సన్కి ఏమవుతుంది అని అంటే ఒకటి వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నట్టు, వాళ్ళు వాళ్ళలాగా లేరు అని చెప్పేసి అర్థం చేసుకుంటున్నట్టు రియలైజేషన్ అనమాట. సో ఇది తెలుసుకొని బయటికి వచ్చేయడానికి ఆ సిచ్యువేషన్ నుంచి మొత్తం దాన్ని ఎండ్ చేయాలి అని చెప్పేసి ట్రై చేసినట్లు ఇక్కడ చూపిస్తుంది. సో మేజర్ ఎనర్జీ అయితే ఇది. సో కాబట్టి ఇది ఎలా జరగవచ్చు అని అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా జరుగుతుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న మార్పులతో కూడా అది ఏదైతే చూపిస్తుందో అది జరగడం అనమాట. అంటే మీరు హ్యూజ్ చేంజెస్ చూడకపోవచ్చు, చిన్న చిన్న చేంజెస్ చూడొచ్చు. బట్ ఇక్కడ మేజర్ ఆర్కానా ఉంది అని అంటే డెఫినెట్లీ ఇది సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రాంగ్ రియలైజేషన్ మీ పర్సన్కి, ఇది దీని గురించి తెలుసుకుంటున్నారు. అందుకనే ఇది ఓపెన్ అప్ అవ్వడము, వీళ్ళు ఏదైతే హైడ్ చేస్తున్నారో, ఏదైతే మీకు చెప్పకుండా యాక్ట్ చేస్తున్నారో ఇవన్నీ బయటకు వస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో ఇది ఈ పర్సన్ ఫీల్ అవుతుంది, మీకు దీని గురించి ఎక్స్ప్రెస్ చేయాలి, ఇవంతా ఓపెన్ అప్ అవ్వాలి. అండ్ అదొకటే కాదు, మీ కనెక్షన్కి సంబంధించి కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి అని చెప్పి చూస్తున్నారు. ఈ బ్యాలెన్స్ అనేది కమ్యూనికేషన్ క్లియర్గా ఇవ్వడం అయి ఉండొచ్చు, ఒకవేళ కంప్లీట్లీ కాంటాక్ట్ లేకపోతే కాంటాక్ట్ చేయడం అయి ఉండొచ్చు, ఒకవేళ మీరు ఆల్రెడీ పార్ట్నర్స్ అయ్యింటేను దూరంగా లైక్ మాట్లాడకుండా దూరంగా ఉన్నారు అని అంటే మళ్ళీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడం లాంటిది, సంథింగ్ ఇలాంటిది ఏదో చేసి బ్యాలెన్స్ అనేది తీసుకొని రావడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఒక స్ట్రాంగ్ ఫార్వర్డ్ స్టెప్ అనేది ఇక్కడ ఉంది. సో అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే కొంతమందికి వీళ్ళు హైడ్ చేసింది చాలా లవ్ అని కూడా చెప్పొచ్చు. మనకి ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఇది లవర్స్ చూపిస్తుందంటే ఇది చాలా ఇమ్మెన్స్ లవ్ హైడ్ చేసి పెట్టడము, చాలా ఫ్రూట్ఫుల్ అనమాట. ఇది బయటకు వచ్చేస్తే ఒకసారిగా డిఫరెంట్గా ఉంటుందని ఈ పర్సన్ కూడా తెలుసు. సో ఏదో వీళ్ళు సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీస్ వల్ల వీళ్ళు చెప్పకుండా ఉండిండొచ్చు, అది కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ నెక్స్ట్ 24 అవర్స్లో చూపిస్తుంది. సో నెక్స్ట్ 24 అవర్స్లో ఎప్పుడైతే రీడింగ్ చూస్తున్నారో అక్కడ నుంచి మీరు కొంచెము డిఫరెంట్ ఎనర్జీలో ఉండడము, చాలా అంటే సమ్ సార్ట్ ఆఫ్ డ్రీమీ వరల్డ్లో ఉండేది మీరు నోటీస్ చేయొచ్చు. ఈధర్ మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండడము, అంటే వాళ్ళు మాట్లాడిన విధం గురించి తెలుసుకొని వాళ్ళు మంచిగా ఉన్నారని చెప్పేసి ఇదంతా ఉంటుంది, రైట్? డ్రీమీ ఎనర్జీ, నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియలేదు అది. సో అలా ఉండే ఛాన్సెస్ చూపిస్తుంది ఇక్కడ డెఫినెట్లీ. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ వెరీ లవీ కైండ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అది ప్రతి ఒక్కరికి మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎస్, చాలా స్ట్రాంగ్గా చాలా డీప్గా ఈ పర్సన్ మీకు సంబంధించి ఎమోషన్స్ ఫీల్ అవుతున్నట్లు క్లియర్లీ ఉంది. అది ఏదైతే హైడ్ చేస్తున్నారో అది బయటకు వస్తుంది. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ చెప్పినట్లు స్టార్టింగ్లో న్యూ
పీపుల్కే కాదు, ఈవెన్ మీ ఎనర్జీ కనెక్ట్ అయిన వాళ్ళకి సంథింగ్ ఏదో ఎమోషన్స్కి సంబంధించి ఓపెన్ అప్ అవ్వడం, లవ్కి సంబంధించి కన్వే చేయడము. ఒకవేళ ఈ పర్సన్కి వాళ్ళ ఎమోషన్స్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు అని అంటే వీళ్ళు మాట్లాడే విధంలో చాలా డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. లెట్స్ సే ఒక చిన్న ఎగ్జాంపుల్, పాతకాలంలో తిన్నావా అని చెప్పేసి అడగడము ఇట్స్ అ గ్రేట్ థింగ్ కదా, ఆ విధంగా అనమాట. అంటే సమ్ కేర్ ఏదో చూపించడము, సంథింగ్ ఒకవేళ మీకు ఏదైనా ఇష్టం అని అంటే ఆ పని చేయడము, అంటే వీళ్ళ యాక్షన్స్ అనేది డిఫరెంట్గా ఉండేది మీరు నోటీస్ చేయొచ్చు నెక్స్ట్ 24 అవర్స్లో. అంటే ఇంతకుముందు మీ పర్సన్ కనుక రూడ్గా ఉండడము, ఏదో హైట్ చేస్తూ ఉండడము, మీతో సరిగా బిహేవ్ చేయకుండా, ఏది అడిగినా సరే చిరాకు పడ్డము, ఇలాంటిది కనుక ఉంటేనో వీళ్ళు లవింగ్ ఎనర్జీతో ఉండేది మీరు నెక్స్ట్ 24 అవర్స్లో నోటీస్ చేయొచ్చు. అంటే ఒక చిన్న చేంజ్ అయినా అనమాట. అంటే ఒక కైండ్నెస్, ఒక కేరింగ్ యాటిట్యూడ్ వీళ్ళ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది. సో వీళ్ళు ఈ విధంగా నెక్స్ట్ 24 అవర్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది. లవ్ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ అనేది క్లియర్లీ చూపిస్తుంది. కొంతమంది కోపంలో కూడా లవ్ చూపిస్తారు, జస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్. కొంతమంది గిఫ్ట్స్ ఇస్తారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటుంది రైట్ ఎక్స్ప్రెస్ చేయడానికి. సో ఇలాంటి ఓవర్ ఫ్లోయింగ్ ఎనర్జీ కూడా రాబోతుంది మీ సైడ్ అన్నది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే సంథింగ్ మీరు ఎమోషనల్ హ్యాపీనెస్ని రిసీవ్ చేసుకోబోతున్నారు. రీసెంట్ రీడింగ్స్ కూడా మనకు అది వచ్చింది యాక్చువల్లీ. మేబీ ఈ విధంగానే మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఆ హ్యాపీనెస్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఎప్పుడు గివింగ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళు కాస్త కొంచెము అట్లీస్ట్ నేను నెక్స్ట్ రీడింగ్ చేసే వరకు మోస్ట్లీ మీరు ఆ రిసీవింగ్ మోడ్లో ఉంటారు ఈ ఎనర్జీస్లో అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ డెసిషన్ కూడా ఇప్పుడు ఏంటి అని అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక చిన్న ఆఫర్, ఒక చిన్న చేంజ్తో వస్తున్నారు, రావాలనుకుంటున్నారు. బట్ లవర్స్ కార్డ్తో ఇంకా డెసిషన్ అనేది ఉంది, ఇంకా ఆబ్స్టికల్ అయితే ఉంది. అలా అని చెప్పి మొత్తం అంతా రిమూవ్ అవ్వలేదు, ఇంకా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారు, అది ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. బట్ అదంతా అది జరిగేంత వరకు, నిర్ణయం తీసుకునేంత వరకు మిమ్మల్ని జస్ట్ అలా లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్లో వదిలేయకుండా కొంచెం ఎనర్జీస్ని ఇవ్వడం, మీతో మాట్లాడడము, డిఫరెంట్గా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ చూపిస్తుంది అన్నట్లు ఈ రీడింగ్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ అవ్వచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ రీయూనియన్ చూపిస్తుంది. అండ్ అగైన్ రీయూనియన్ వచ్చేసి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. ఒకరికి నేను అదే అన్నాను రైట్, బ్లాక్ కనుక చేసింటే అన్బ్లాక్ చేయడము, మాట్లాడట్లేదంటే మాట్లాడము, ఇవంతా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా రీయూనియన్ అనేది జరుగుతుంది అనమాట. సంథింగ్ ఏదో సెలబ్రేషన్కి సంబంధించి ఉంది. ఒకవేళ మీరు మీ పర్సన్ ఇద్దరు ఫిజికల్ కాంటాక్ట్లో ఉన్నారు, మాట్లాడవచ్చు, కలవచ్చు అని అంటే మీరు బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడికో ఇన్వైట్ చేయాలని చెప్పేసి, సమ్ సార్ట్ ఆఫ్ పార్టీకి ఇన్వైట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా పాజిటివ్ రీడింగ్ అయితే ఇది వచ్చేసి. సో మనకి ఎలాంటి స్వర్డ్స్ ఎనర్జీ అవ్వనివ్వండి, ఈవెన్ ఇక్కడ కూడా మనకు న్యూ బిగినింగ్, ఎండింగ్ ద ఫైట్స్ అనేది కమిట్మెంట్కి సంబంధించి, స్టెబిలిటీకి సంబంధించే చూపిస్తుంది. ఓకే, సో కొంతమందికి నేను ఆల్రెడీ చెప్పినట్లు ఇయర్ ఎండ్ వచ్చేసరికి చాలా క్లారిటీ, కనెక్షన్స్ కనుక స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంది అని అంటే కంప్లీట్ రీయూనియన్, పర్మనెంట్ రీయూనియన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో మనం ఇప్పుడు లాస్ట్ సాజిటేరియస్ సీజన్లో ఎంటర్ అవుతున్నాం రైట్. ఆల్రెడీ నాకు తెలిసి ఎనర్జీస్ ఎంటర్ అయినట్లున్నాము, మేబీ రేపు ఎంటర్ అవుతాం 23rd. సో సాజిటేరియస్ సీజన్ వస్తుంది అని అంటేనే ఒక ఫినిష్, ఇంకా లాస్ట్ ఇది రైట్, ధనుషు రాశి సీజన్. సో పాత సైకిల్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్ వచ్చేసరికి అంతా అయిపోయి ఫ్రెష్ అనమాట కంప్లీట్లీ. సో రీయూనియన్స్ పర్మనెంట్లీ జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఉంది. ఓకే, ఫ్రెష్గా సైకిల్ కనుక ఉంది అని అంటే ఇంకొంచెం టైం పట్టవచ్చు. చాలా వరకు డీల్ అవుతున్న వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైం లైన్ అనమాట. సో ఓకే, మరి ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారా? డెఫినెట్లీ ఇక్కడ తీసుకునే ఛాన్సెస్ అయితే చూపిస్తుంది. అన్ని పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి. ఈజ్ దిస్ పర్సన్ గోయింగ్ టు టేక్ ఫార్వర్డ్ స్టెప్ టువర్డ్స్ మై కలెక్టివ్ యూనివర్స్? నేను మీకు మంత్లీ రీడింగ్లో 29th or 30 నేను మంత్లీ ఓవర్ వ్యూ చేస్తాను రైట్. ఆ రీడింగ్లో సీజన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఆ సీజన్కి సంబంధించి ఏంటి అన్నది చెప్తాను. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు. సో లెట్స్ సీ, ఈ పర్సన్ అది మిమ్మల్ని రీచ్ అవుతారా, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా? ఒకవేళ అవుతే ఎప్పటికంత ఛాన్సెస్ ఉందన్నది చూద్దాము. 10 of Swords,
ద ఎంపరర్, టూ ఆఫ్ స్వోర్డ్స్. ఫీలింగ్స్ అయితే డెఫినెట్లీ చూపిస్తుంది, బట్ రీచ్ అవ్వడము చాలామందికి ఇంకొంచెం టైం పడుతుంది ఈ పర్సన్ కంప్లీట్లీ ఈ లవ్ని అంతా ఎక్స్ప్రెస్ చేయడము. ఇదంతా ఎంత టైం పడుతుంది అని అంటే నెక్స్ట్ ఒక 2 to 3 వీక్స్ వరకు అంత మీరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. 2 to 3 వీక్స్ వరకు కంప్లీట్ కమ్యూనికేషన్, కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫీలింగ్స్ ఇదంతా వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువ ఉంది అన్నట్లు చూపిస్తుంది. బట్ చాలా చాలా డిటర్మైన్గా ఉన్నారు వీళ్ళు, యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఉంది. అండ్ ఇంకో ఏం నడుస్తుందంటే మీ పర్సనల్ లైఫ్లో వీళ్ళు సైకిల్స్ని ఎండ్ చేయడము, ఆబ్స్టికల్స్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయడము, డెసిషన్ తీసుకునే టైంలో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత ఈ పర్సన్ మీకు సంబంధించి మీ కనెక్షన్కి సంబంధించి స్టెప్ తీసుకుంటారు. ఈ 2 వీక్స్లో కొంతమందికి ఇక్కడ ఎంపరర్ చూపిస్తుంది కాబట్టి మీరు కొంచెం వినొచ్చు. ఈ పర్సన్ నుంచి మీరు కంప్లీట్ నో కాంటాక్ట్లో ఇలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళ నుంచి తెలుసుకోవడము, ఇండైరెక్ట్లీ ఏ విధంగా అయినా సరే వీళ్ళ నుంచి కమ్యూనికేషన్ రావడము ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. బట్ కంప్లీట్లీ నేను ఇక్కడ ఫీలింగ్స్ అంతా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, లవ్వింగ్ అదంతా, రైట్, అదంతా జరిగేటప్పటికి కొంచెం టైం అయితే పడుతుంది. 2 to 3 వీక్స్ తర్వాతనే జరుగుతుంది. అండ్ న్యూవర్ ఎనర్జీస్కి స్టార్టింగ్లో నేను న్యూ ఎనర్జీ గురించి మాట్లాడాను, రైట్, కొత్తగా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళకైతే నెక్స్ట్ 1 to 2 వీక్స్లో వీళ్ళు కంప్లీట్లీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ఓకే, సో మీకు ఈ సిచ్యువేషన్లో యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదంతా మనం చూసింది ఇక్కడ ఫీలింగ్స్. ఓకే, ఏం నడుస్తుంది నెక్స్ట్ 24 అవర్స్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళది, ఇక్కడ చూసింది ఈ ఫీలింగ్స్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఇదేంటంటే టైం లైన్, ఎప్పటికీ ఈ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అది అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ చూసేది ఏంటి అని అంటే గైడెన్స్. ఓకే, చూద్దాము మీకు గైడెన్స్ ఏంటి ఈ సిచ్యువేషన్లో యూనివర్స్ నుంచి. కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, డెత్. మీ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు ఉండండి. మీకు ఈ డెత్ చూపిస్తుందంటే మీ ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ, మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని, నెగిటివ్ సినారియోస్ని ఇలాంటివన్నీ ఎండ్ చేస్తున్నారు మీ లైఫ్లో. మీరు దాని మీద ఫోకస్ చేసి ఉండండి. మీ పీస్ని మీరు చూసుకోండి. మీకు ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో దాని సైడ్ మీరు కీప్ మూవింగ్, మీరు దాని సైడ్ వెళ్తూ ఉండండి. ఈ పర్సన్ వాళ్ళ వర్క్స్ని వాళ్ళు ఫినిష్ చేస్తున్నారు, డెఫినెట్లీ ఫినిష్ చేస్తున్నారు. 10 of swords, ఇక్కడ లవర్స్ ఎనర్జీలో కూడా ఆలోచిస్తున్నారు, డెసిషన్ తీసుకోవాలి. ఈవెన్ 2 of swordsలో కూడా. సో కాబట్టి వీళ్ళు డెసిషన్ చేసేంత వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండకుండా ఈ పర్సన్కి సంబంధించి మీ ట్రాన్స్ఫర్మేషన్ మీద మీరు ఫోకస్ చేయండి, మీ గ్రోత్ మీద మీరు ఫోకస్ చేయండి. మీకు ఏది నచ్చుతుంది, మీకు ఏది హ్యాపీనెస్ని ఇస్తుంది దాని మీద ఫోకస్ చేయండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం మీకు ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా వరకు ఎనర్జీస్లో నాకు పర్సనల్గా కూడా నేను మెసేజెస్ చదువుతున్నాను కాబట్టి తెలుసు నాకు ఏంటి అని అంటే ఆల్మోస్ట్ చాలామంది కొంచెం రెసిస్టింగ్లో ఉండడము, టూ మచ్ గివింగ్ ఎనర్జీలో కాకుండా వాళ్ళ మీద కేర్ తీసుకోవడం అన్నది వచ్చింది. ఇయర్లో చాలా వరకు వర్క్ చేశారు చాలామంది. సో కాబట్టి ఇక్కడ కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ ఏంటి అంటే ఈ పర్సన్ కనుక మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఏదో క్యాజువల్ ఎనర్జీతో లేకపోతే ఏదో జస్ట్ యూనో ఫన్ కైండ్ ఆఫ్ ఎనర్జీతో వస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు నచ్చలేదు అంటే నో అని చెప్పేసి దూరం పెట్టేసేయండి అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో మీరు అలా దూరం చేస్తున్న కొద్దీ ఈ పర్సన్కి మీ వాల్యూ అర్థమవుతుంది, రైట్. కరెక్ట్ ఎనర్జీతో రాకపోతే రిజెక్షనే దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. సో అందుకని చెప్పేసి కరెక్ట్ ఎనర్జీలో లేకపోతే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే మీరు ఆ ఎనర్జీస్ ఏదైతే వస్తుందో మీ సైడ్ ఆఫర్ దాన్ని రిజెక్ట్ చేసేసేయండి. క్లియర్గా ఉండండి, ట్రూత్ఫుల్గా ఉండండి. మీకు ఏదైతే మీకు ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది మాత్రం యాక్సెప్ట్ చేయండి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ అవేకనింగ్ మీద ఫోకస్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.